టమాటాస్ కూడా వేసుకోవాలి. టమాటాస్లో కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి. టమాటాలు కూడా వేగిన తర్వాత మనం కారం, ఉప్పు, మసాలా పౌడరు, ధనియా పౌడరు అవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా కర్రీ అనేది బాగా ఉడుకుతుంది కదా, ఉడికిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు పులుసు సరిపడా, మీకు ఎంత క్వాంటిటీ అయితే మీరు చేయాలనుకుంటున్నారో దానికి సరిపడా చింతపండు పులుసు కూడా వేసిన తర్వాత బాగా మరుగుతుంది. మరిగినప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా ఫిష్లు, అవి మనం వేసుకోవాలన్నమాట. ఫిష్ కానీ చికెన్ కానీ ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ కడిగేటప్పుడు మనం చాలా క్లీన్గా కడుక్కోవాలండి. పసుపు, ఉప్పు, వీలైతే లెమన్, వెనిగర్ కానీ ఏది ఉంటే అది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిష్లు కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఫిష్ కూడా బాగా ఉడికిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉడుకుతుంది. ఉడుకుతున్నప్పుడే మనం బెండకాయలు ఆల్రెడీ దగ్గర పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఇంకో 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు మన కర్రీ అయిపోయింది.